సుబ్బయ్య సారు మా సారే ఏం చెప్పేది కథలండి కథలు ఎందుకు మాట్లాడు ఏడ మాట్లాడవు మేమేం కొట్లాడాల్సిన అవసరం మీరు ఊరికే చెప్తున్నారు. ఎందుకు పట్టుకోవాలి చూపించిన తర్వాత ఎందుకు పట్టుకున్నారు నాకు జవాబు పట్టుకున్నారు. 6 గంటలు మాట్లాడతాము మాట్లాడదాము. వాళ్ళు పట్టుకున్నారండి జరుగుతుంది మొన్న జరుగుతుంది ఇది కాదన్నా అది పెద్దలు చెప్తాం. షాపుల కాడ బయట నిలబడేది షాపుల నుంచి సరే దీని మాకే పెడదాము సార్తో మాట్లాడదాము. మీరు ఒక రాసింది అది ఈ విధంగా ఇది మాకు రోజు 10 లక్షల జరుగుతుంది మా దగ్గర చేయగలరండి. మీరు ఎప్పుడైనా చెప్తాము. మీరు చెప్పేది అతను చెప్పేది అన్ని అందరికి తెలిసింది, కొత్త కాదు. ఇతను చెప్పింది బంగారం తెలుసు, అందరికి తెలిసిందే. ఇప్పుడు అది సమస్య మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఇప్పుడు నువ్వు అతను అరుచుకొని 17 వేసి పెట్టి అది రావడంలా సినిమా వేసినాడు. వీళ్ళందరూ రెగ్యులర్ గా నాకు పరిచయం ఉండాలి. చెప్పి
చెప్పినారో మన చోట అమౌంట్ ఉందంటే ఆపాల్సిన బాధ్యత నాది. చెప్తాను నన్ను కంప్లీట్ చేసి నువ్వు ఏమైనా మాట్లాడు. మా బాధ్యత ఉంది. డబ్బులు దొరికినాక ఆయన పారిపోతే మేము కంప్లైంట్ కూడా ఇవ్వాల్సింది వస్తుంది. పలానా వ్యక్తి పారిపోయినాడు అని చెప్పి మేము ఒకవేళ పట్టుకుంటే పంచనామా పెట్టుకుని ఒక 4 రోజులకు 5 రోజులకు డబ్బులు బయటకు వస్తాయి. మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది అనుకోండి. నేనేమంటే ఎలక్షన్ టైంలో నేను నిమిత్ర మాత్రం నిన్న నాకన్నా రెగ్యులర్ గా పరిచయం దాదాపు ఉన్న వాళ్ళ పరిచయమే. నాకు ఎవరి మీద పగనో ఎవరి మీద ద్వేషమో నాకు లేదు. వాళ్ళు ఒక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక పైకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో క్యాండిడేట్ నుంచి మేము ఎఫ్ఎస్సీకి అప్పగించాము అని. నేను పట్టుకోకుండా నేను వదిలేస్తే నేనేదో కమిట్మెంట్ అయ్యి నేను తప్పు చేసిన అంటే ఇప్పుడు నా ఉద్యోగం నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను వదిలేసాను అనుకో వాళ్ళ కింద ఆల్రెడీ 5కి ఇన్ఫర్మేషన్ పోయింటాను. కాబట్టి పలాని ఎఫ్ఎస్సీ టీంలో వ్యక్తి ఏదో లాలూచి పడి వదిలేశాడు అనే కాన్సెప్ట్ వస్తాడు. నేను ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే నిమిత్ర మాత్రుని ఎవరైతే బిజినెస్ చేయగలుగుతున్నారో సార్ మా కౌంటర్ రోజుకి 2 లక్షలు ఉంటుంది, కావాలంటే మా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీరు చూడండి. రోజుకు నేను ఈ రోజు నైట్ వరకు వచ్చిన నాకు 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ నెక్స్ట్ వెళ్ళి నేను బ్యాంక్ లో డిపాజిట్ చేసినా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. సో మీరు బ్యాంకు కడుతున్నారంటే ఆటోమేటిక్ గా ఇట్స్ అది మనకు ఇన్కమ్ ట్యాక్స్ పక్కాగా ఇంటర్నల్ గా తీసుకుంటారు. మీరు కట్టినా కట్టకపోయినా వాళ్ళు నోటీస్ ఇస్తారు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో. సో అదంతా కూడా అకౌంట్ ఫారే కాబట్టి సో ఇక్కడైతే 2 రకాలు ఉన్నా. మీరు బిజినెస్ చేస్తున్నాము అనేసి మీరు ఎంతమంది అయితే రోజుకు మినిమం 2 లక్షల నుంచి దాటి 10 లక్షలు 15 లక్షలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యేసి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేయండి. కలెక్టర్ గారికి మనకి నంద్యాల ఆర్ఓ జాయింట్ కలెక్టర్ మనకు రెండో విషయం పట్టుకున్నంత మాత్రాన సరే బాధ ఉండొచ్చు, అది వేరే విషయము. మనం లబోదివ్వనాల్సిన అవసరం లేదన్నా. మాక్సిమం జెన్యూన్ కేసు అయితే 99% కాదు 100% జెన్యూన్ కేసు బయటకు వస్తుందన్నా. ఇక్కడ నేను మీరు మీ మీద పగన్న వ్యక్తిని అయితే నేను కాదు. ఇది నేను చెప్పగలిగింది ఇది. మీరు ఒక్కరొకరు ఏదంటే చెప్పండి సార్. రేపైతే మీరు కలెక్టర్ గారి దృష్టికి జేసీ గారి దృష్టికి స్ట్రాంగ్ గా తీసుకెళ్ళండి. బాబు దగ్గర పట్టుకోండి, రెడ్డి దగ్గర పట్టుకోండి అని వస్తుంది అంటే కేవలం వైశ్యులు టార్గెట్ చేసినారు అనేది బాగా వాళ్ళని పెద్ద మొత్తంలో ఏదైనా డబ్బు దొరికిందా మీకు? దొరకదు. అది బయట నుంచి ఎలక్షన్లకు సంబంధించిన ఎలక్షన్ల డబ్బు ఏమన్నా దొరికిందా? ఈ 60,000 ఎంతమందికి? వ్యాపార సంస్థల ముందర తీసుకుపోయేదానికి వ్యాపార సంస్థలు ఎవరెవరైతే 2 లక్షల పైన పరిశ్రమలు అదంతా కూడా ఎప్పుడైనా ఇవ్వండి. 50,000 పైన ఎవరైనా సార్ మీరు క్యారీ చేస్తాం. ఈయన చెప్పింది పైలింగ్ ఇంటెలిజెన్స్ అంటే పైన వైశ్య ఫలానా బలిజ ఫలానా రెడ్డి ఫలానా నాయుడు కాదు. మేమే కాదు, ఫ్లయింగ్ స్క్వాడే కాదు, ఎస్ఎస్టీ టీమ్స్, ఇంటెలిజెన్స్ టీమ్స్, ఎస్బీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, మామూలు లోకల్ పోలీసులు, ఈవెన్ నేను అబద్ధం చెప్పాలా మా వాళ్ళే తింటాను. కానీ మేము చూసి దాన్ని ఎట్లా చేయాలని చూస్తాము. అట్లా అది మేము పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకుంటారు. ఎవరైనా పట్టుకోవాల్సిందే. ఈరోజు చెప్పండి, ఎప్పుడు చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. ఎలక్షన్ డబ్బులు పంచకుండా చేయగలరు ఎవరన్నా? అది అనవసరమైన వట్టి మాట వాళ్ళు సీజ్ చేసి మేము వాదిస్తుంటే విజయం ఏం జరిగింది ఈరోజు? మేము ఈరోజు కిరాణా అంగడి షాపు అమ్ముకొని రైతులు అవి ఇల్లు వస్తూ ఉంటారు, ఏదో ఒకటి కలెక్షన్ చేసుకొని ఇంటికి పోతూ ఉంటే మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి ఆపినారు. ఆపి చెక్ చేసినారు. ఆ డబ్బులు 73,300 రూపాయలు ఉంటే సీల్ చేసినారు.
ఎన్ని గంటల ప్రాంతం 8:15, 8:30 మధ్యలో. ఏం చెప్పినారు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పి? పోలీసులు వచ్చి ఇట్లా సైడ్ కాపండి అని ఆగినాము. ఆగితే బ్యాగ్లో ఏముంది అని అడిగినాము. తీసి చూపించినాము. క్యాష్ ఉంది అంటే మిమ్మల్ని ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు? మేము పోలీసు వాళ్ళు అన్నారా? పోలీసు వాళ్ళం అన్నారు అంతే. ఆ తర్వాత మేము ఇది అడిగితే సిఐ గారు వస్తారు అని చెప్పినారు. మళ్ళీ అంత లోపల మేమందరం వచ్చాం కాబట్టి మళ్ళీ ఏం జరగలేదు. స్టేషన్ దగ్గరికి వచ్చినాము. వచ్చింటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని పంచాయతీరామ రాసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకు సీజ్ చేసిన అంటారు, ఏమంటున్నారు? అదే బిల్స్ ప్రొడ్యూస్ చేసి తీసుకోమంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్పెషల్ స్క్వాడ్ అని చెప్పి ప్రతిరోజు ఇప్పుడు ఓల్డ్ టౌన్లో ప్రతి కిరాణా మంగళ్ళు ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి, బంగారు అంగడి ఉంటుంది. అంటే వచ్చే ప్రతి ఒక్క కస్టమరు పేమెంట్ చెక్ రూపంగా ఇవ్వడు కదా. 60,000, 70,000, 80,000, 90,000, ₹1,00,000 అనేది ఒక నథింగ్ ఇప్పుడున్న వ్యాపారంలో. అందులో ఇప్పుడు పండగ సీజన్, ఒకవైపు ఈస్టర్ పండుగ ఈరోజు ఉంది, ఒకవైపు రంజాన్ రన్నింగ్ జరుగుతుంది, ఒక 10 రోజుల ఉగాది జరుగుతుంది. మొత్తం ప్రజలంతా సరుకులు కానీ బట్టలు కానీ బంగారు కానీ కొనుక్కునే టైంలో ఇలా రాత్రిళ్ళ పూట 9:30, 10 గంటలప్పుడు చెక్కింగ్ అని చెప్పి వేధించడము, డబ్బులు మేము సీజ్ చేసినాము, వచ్చి లెక్కచారాలు చూపించి తీసుకుపోండి అనడం అనేది చాలా బాధాకరం. దీన్ని వ్యాపార సంఘాలు అందరం మూడుగా మేము ఖండిస్తున్నాం. ఎస్పెషల్లీ దీంట్లో ఎక్కువగా ఆర్యవేశాలు మేము ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే కిరాణా మంగళ్ళు అవన్నీ ఎక్కువ ఆర్యవేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మా సోదరుడు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అందరికీ నోటెడు. అతను వ్యాపారస్తుడే కాదా తెలుసు, కానీ ఏ ఎలక్షన్ల కోసం డబ్బు తీసుకుపోతున్నట్టు పోయే చోట పోతున్నాయి, దాన్ని పట్టుకోవాలా. అందరికీ తెలుసు ఎలక్షన్ అంటే ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి పక్కల తిమింగలాలను వదిలేస్తున్నారు. దానిని పట్టుకుంటే మీరు బాగుంటుంది, కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. సోమవారం కూడా ఈ విషయాన్ని జేసీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి అందరూ వ్యాపార సంఘాలపై తీసుకుపోతున్నామని చెప్పి అందరికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. ఎలక్షన్ డ్యూటీ మీరు చేసుకోండి. అట్ ది సేమ్ టైం వ్యాపారస్తులు ఇబ్బంది పెడితే ఎట్లా? లాస్ట్కి ఏ పరిస్థితి వస్తుందంటే ఈ 3 నెలలు మేము వ్యాపారాలు అన్నీ బంద్ చేసి ఇళ్ళకాడ కూర్చోమంటే కూడా కూర్చోడానికి సిద్ధమే. అప్పుడు ప్రజలే ఇబ్బంది పడేది. 3 నెలల వ్యాపారం మాకు వచ్చే 50,000, 60,000 లాభాలు దీనికోసం మేము వదిలిపెట్టుకోలేం కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చూసి ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి కోరుతున్నాను. ఒకనాడు నంద్యాల పట్టణంలో మా వ్యాపార సోదరుడు చాటకొండ కులాయి బాబు గారు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సాయిబాబా గుడి ప్రాంతంలో 1 టౌన్ పోలీస్ వారు వచ్చి ఆపడము చాలా దురదృష్టకరము. అతని బ్యాగును ఆపి చెక్ చేయడము, సరే ఏదన్నా కానీ ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ ఉన్నాయి, మేము చెక్ చేయాలి అనడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ విషయంలో వ్యాపారస్తులందరూ ఐక్యమత్యంగా ఉండి మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి కానీ జేసీ గారి దృష్టికి కానీ మనం ఐక్యమత్యంగా ఉండి మన సమస్యల్ని వారి దృష్టికి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ పట్టుకున్న వెంటనే ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి. వారు వెంటనే స్పందించి 1 టౌన్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ, జేసీ గారికి కానీ వారు తగిన సమాచారం, సూచనలు ఇచ్చారు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకండి అనే తగిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ మేమైతే జేసీ గారికి కానీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఐక్యమత్యంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు అన్ని వ్యాపార సంస్థలు అందరం ఐక్యమత్యంగా వెళ్ళి వారికి విజ్ఞప్తి ఏమంటే మమ్మల్ని సతాయించకండి, వ్యాపార సంస్థలను సతాయించకండి. దయచేసి పండగలు ఉన్నాయి, పండగలే కానీ పెళ్ళిళ్ళు కానీ అన్ని రకరకాల శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వ్యాపారాలు చేసుకోకుండా ఎక్కడికి వెళ్తారండి? దాన్ని మీరు దెప్తికుంచుకొని మా సమస్యను మీరు సామరస్యంగా పరిష్కరించగలని